స్వామి ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది, దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం? డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కి పట్టింది వైరస్. వైరసా? వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. పైరసీ వైరసా? మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చుట్టం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి మన లోకల్ కిచెన్ వ్యూయర్ పద్మ గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం చేస్తారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో పద్మ గారు, ఎలా ఉన్నారు? ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం చెప్తున్నారండి? ఈ రోజు ఫ్రైడ్ నూడిల్స్ విత్ హనీ ఐటమ్ అండి. సెకండ్ ఐటమ్ పాలక్ చెల. పాలక్ చెన, ఫ్రైడ్ పాలక్ చెల. ఫ్రైడ్ పాలక్ చెన, ఫ్రైడ్ నూడిల్స్ విత్ హనీ. హనీ ఇదేంటో హనీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది, స్వీట్ లేకుండా. ఈ రోజు పద్మ గారు 2 స్పెషల్ ఐటమ్స్ తనకు పెడుతున్నారండి. ఫ్రైడ్ నూడిల్స్ విత్ హనీ, ఫ్రైడ్ పాలక్ చెన్న. మరి పద్మ గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారు మీరు? ఫ్రైడ్ నూడిల్స్. ఫ్రైడ్ నూడిల్స్ తయారు చేస్తారా? మరి ఫ్రైడ్ నూడిల్స్ విత్ హనీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసేదని చెప్తారా? ఓకే అండి. నూడిల్స్, కార్న్ఫ్లోర్, తేనె, ఎండు ద్రాక్ష, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. మరి తయారు చేద్దామా? ఓకే అండి. ఏం చేయాలి? ముందుగా మనం ఆయిల్ పెట్టుకుందాం డీప్ ఫ్రైకి. ఇది డీప్ ఫ్రై చేస్తామా? డీప్ ఫ్రై చేయాలి. జనరల్ గా నూడిల్స్ అంటేనే మామూలుగా ఇవి వెజిటబుల్స్ అన్ని వేసి అవి తెలుసు అంతే, చౌమిన్. ఆయిల్ వేయమంటారా? ఆయిల్ వేయండి. సరే. ఓకే, ఇప్పుడు ఈ నూడిల్స్ మనం బాయిల్ చేసుకున్నామండి. ఇది బాయిల్ చేసి పెట్టాను నూడిల్స్. ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ డస్టింగ్ చేసేసి ఫ్రై చేసుకోండి, డీప్ ఫ్రై చేసి. ఈ నూడిల్స్ అంటే ఇప్పుడు మనకి ఇందులో కూడా వెరైటీస్ వస్తాయి కదా, ఎటువంటి ఏ నూడిల్స్ తీసుకున్నారు మీరు? ఈ ప్లేన్ నూడిల్స్. ప్లెయిన్. ఓకే. ఎప్పుడు సాఫ్ట్ నూడిల్స్ తింటుంటాం కదా, అందుకనే ఫ్రైడ్ గా తినడానికి బాగుంటాయి స్నాక్ ఐటమ్. అంటే ఇప్పుడు మనం మ్యాగీ చేసినప్పుడు మ్యాగీలో కూడా నూడిల్స్ ఉంటాయి, అందులో కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఉంటాయి కదా. ఇందులో మామూలు ప్లెయిన్ నూడిల్స్ తీసుకున్నాం. అంటే స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి షుగర్ కానీ మనము బెల్లం కానీ ఏదైనా అంటే ఫ్యాట్ అని భయపడతా ఉంటారు. హనీతో అయితే ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. నూడిల్స్ లో కూడా మనం బాయిల్ చేసేటప్పుడు అవన్నీ ముద్దలాగా అతుక్కుపోకుండా ఉండడానికి కొద్దిగా కొంచెం ఆయిల్ వేయాలి. ఇందులో కూడా ఆయిల్ వేసాను. ఇది కార్న్ఫ్లోర్ అంటే బ్యాటర్ కోసం మనం వేస్తాం కదా కార్న్ఫ్లోర్. ఒకవేళ కార్న్ఫ్లోర్ దాని సబ్స్టిట్యూట్ కార్న్ఫ్లోర్ కాకుండా ఇంకేమైనా వేసుకోవచ్చా? డైరెక్ట్ వేయచ్చు. డైరెక్ట్ కూడా వేసేయచ్చు. సింపుల్ గా అయిపోతుంది, ఇంగ్రీడియంట్స్ తక్కువ, అన్ని ఇంట్లోనే ఉంటాయి మనకి. తేనె, ఎండు ద్రాక్ష, నూడిల్స్. ఎక్కువ ఇవాళ రేపు లైక్ చేసే డిషెస్ ఇవి కదా, ఈజీగా చేసి పెట్టేయచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి పద్మ గారు? నేను బర్కత్పురా నుంచి అండి. బర్కత్పురాలో ఉంటారు. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? నాకు 3 అబ్బాయిలు. 3 అబ్బాయిలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? బాగా పెద్దవాళ్ళు 10th,
రెండో బాబు 9th, చిన్న బాబు 4th క్లాస్. ఓకే, నూనె కాగింది కదా? కాగింది. డిజైనింగ్ చేస్తాను శారీస్, డ్రెస్సెస్. సేమ్ మనం మురుకులు చేసుకుంటే ఎలా ఉంటుందో అదే చూడటానికి అలాగే ఉంటుంది. నాకు కారపూస గుర్తుకొచ్చింది, మురుకులు. ఇలా కూడా సర్వ్ చేయొచ్చు కదండి. ఇందులో మనం ఇంకో వెరైటీ డిష్, నూడిల్స్ బాయిల్ చేసేటప్పుడు మనం అందులో సాల్ట్ వేసేసుకుని కార్న్ఫ్లోర్ వేసి ఇలా చేస్తే కూడా అది మురుకులు అయిపోతాయి కదా. అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు కొంచెం సేపు టైం పడుతుంది కదండి ఫ్రై. బాగా ఫ్రై కావాలి కదా, బాగా ఫ్రై అవ్వాలి కదా. ఇప్పుడు మనం ఫ్రైడ్ నూడిల్స్ విత్ హనీ తయారు చేస్తున్నాం కదండి. ఫ్రైడ్ నూడిల్స్ లో కొద్ది కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి మనం డీప్ ఫ్రై చేస్తున్నాము. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th-generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. ఇప్పుడు మనం ఫ్రైడ్ నూడిల్స్ విత్ హనీ తయారు చేస్తున్నాం కదండి. నూడిల్స్ లో కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి మనం డీప్ ఫ్రై చేస్తున్నామండి. ఎంతవరకు డీప్ ఫ్రై అయ్యో చూద్దాం. పద్మ గారు, ఫ్రై అయిపోయాయి, తీసేసుకోవచ్చు. వీటిని ఇలా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది తినాలని. స్టవ్ ఆఫ్ చేయమంటారా? ఇవి వేద్దామండి, కిస్మిస్ వేయించుకుంటాము. కిస్మిస్ కూడా మనం నూనెలో డీప్ ఫ్రై చేస్తాం. సిమ్లో పెట్టేసాను. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఆ వేడికి అయిపోతుంది కదా, తీసేయమంటారా? ఇవి కూడా తీసేయండి. వెంటనే జస్ట్ ఇలా వేసి తీసేయాలి. ఇది ఈవినింగ్ టైము పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలాంటి స్నాక్ డిష్ తయారు చేసిస్తే మంచి ఎనర్జీ అండ్ మోర్ ఓవర్ వాళ్ళని ఇంకా బతిలాడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారండి? హనీ వేసుకొని సర్వ్ చేయటం. ఈ ఫ్రైడ్ నూడిల్స్ మీద హనీ వేసేద్దాం. ఓకే, వేడిగా ఉన్నప్పుడు అంటే చల్లార్చి వేస్తామా మనం, లేదంటే ఇలాగే వేసుకోవచ్చు, వేడి మీద వేసుకోవచ్చు. అంటే వేడి వేడి నూడిల్స్ మీద తేనె వేస్తే కూడా ఏమవుతుంది కదా? ఏమవుతుంది. అంటే ఇప్పుడు తేనె వేసాం కాబట్టి మనకి స్వీట్ నూడిల్స్ అవుతాయి. ఫ్రైడ్ నూడిల్స్ విత్ హనీ రెడీ అండి. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది స్నాక్ డిష్. చూసారు కదండి, ఫ్రైడ్ నూడిల్స్ విత్ హనీ తయారు చేసే విధానం చాలా వెరైటీగా ఉంది కదండి. మీరు ఇంట్లో ఇవి ఈవినింగ్ టైం ఈ స్నాక్ డిష్ తయారు చేస్తే పిల్లలు ఫటాఫట్ లాగించేస్తారండి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఫ్రైడ్ నూడిల్స్ విత్ హనీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ నూడిల్స్, కార్న్ ఫ్లోర్, తేనె,
కిష్మిష్ ఫ్రైడ్ నూడిల్స్ విత్ హనీ తయారు చేసే విధానం. ముందుగా నూడిల్స్ ని బాయిల్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత నూనె వేసుకోవాలి. ఒక బౌల్లోకి నూడిల్స్ తీసుకుని అందులో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి వీటిని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేసినటువంటి నూడిల్స్ ని విడిగా ఒక ప్లేట్ లో తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కిస్మిస్ ను కూడా ఫ్రై చేసుకుని ఈ నూడిల్స్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ పైన తేనె వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఫ్రైడ్ నూడిల్స్ విత్ హనీ తయారవుతాయి. ఫ్రైడ్ నూడిల్స్ విత్ హనీ తయారు చేసే విధానం చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ ఫ్రైడ్ పాలక్ చెన్నా. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Ram, Shyam, and Beam are 3 brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ ఫ్రైడ్ పాలక్ చెన్నా అండి. అది ఎలా తయారు చేయాలో పద్మ గారిని అడిగి తెలుసుకుందాం. పద్మ గారు, ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ ఫ్రైడ్ పాలక్ చెన్నా కదా. మరి ఫ్రైడ్ పాలక్ చెన్నా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తాను. శనగలు, కాబూలి చెన్నా, పాలకూర, చాట్ మసాలా, సాల్ట్, ఉప్పు, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. అయితే ఈ శనగలు మనం రాత్రి నానపెట్టుకునేటప్పుడు కొంచెం సోడా వేసి నానపెట్టుకోవాలి. నానపెట్టుకుని మార్నింగ్ నీళ్లు బాయిల్ అయ్యాక శనగలు వేసి ఒక 2 నిమిషాలు ఉడికించి ఆరపెట్టేసుకోవాలి. రాత్రిపూట నానబెట్టినప్పుడు సోడా ఉప్పు, ఆ తర్వాత మనం బాయిల్డ్ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ శనగలు అందులో వేసి ఒక 2 నిమిషాలు ఉడికించాలి అంతే. ఎక్కువ ఫుల్ బాయిల్డ్ అవ్వకూడదు. ఆ 2 నిమిషాల్లోనే హాఫ్ బాయిల్డ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు సోడా ఉప్పు వేశారు అందుకని. ఇది క్రిస్పీగా రావాలి కదా, అందుకని చెప్పేసి మళ్ళీ ఆరపెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మొత్తం తడి లేకుండా ఆరిపోయి చిట్పట్లాడితే. ఆయిల్ పెట్టేదండి, కడాయి పెట్టి ఆయిల్ మీద అంటే ఇప్పుడు మనం ముందుగా ఈ శనగల్ని బాయిల్డ్ శనగల్ని ఇందులో ఫ్రై చేస్తాం. ఓకే, మరి పాలకూర ఏంటి? ఈ పాలకూర కూడా మనం కడిగి ఒక క్లాత్ తీసుకొని నీట్ గా తుడి చేసుకోవాలి, తడి లేకుండా. ఆకు కూడా పెద్దగా ఉన్న కట్ట తీసుకోవాలి. పెద్దగా ఉన్నదైతే మనకు డీప్ ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా ఆకు అదే తుడిచి కడిగి ఇలాంటి పాలకూర తోటి మనం పకోడీలు కూడా చేస్తాం కదా, కట్ చేసుకొని చేస్తాము. ఇది డీప్ ఫ్ై చేసేస్తాం కాదండి, పూర్తిగా ఆకు ముంచి పెద్ద పకోడీలా వస్తుంది. బజ్జీలు ఢిల్లీలో చూసాను నేను. ఓకే, నూనె వేడెక్కిందా? ఇంకా లేదు, వేడెక్కింది. ఆ తర్వాత ఏం చేస్తాము అంటే ఇది పాలకూర కూడా మనం ఫ్రై చేస్తాము. శనగలు పాలకూర ఫ్రై చేసేసి ఇది చల్లగైన తర్వాత మొత్తం స్మాష్ చేయాలి, మెత్తగా నలిపేసేసి శనగలు, చాట్ మసాలా, సాల్ట్ వేసుకొని స్నాక్స్ లాగా తినే ఐటమ్. ఓహో, ఇది కూడా స్నాక్ డిష్. ఇది మీ ఓన్ ప్రిపరేషన్ అండి? అవునండి. ఎక్సలెంట్. పాలక్తో ఎక్కువ చేస్తుంటాను నేను ఐటమ్స్. అంటే పాలక్ టేస్టీగా ఉంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. పాలకూర వీళ్ళకి షార్ట్ బ్రేక్స్కి ఏదైనా కావాలంటారు పిల్లలు. బయట కొనుక్కొచ్చిన జంక్ ఫుడ్స్ అవి హెల్త్కి మంచిది కాదు కదా, అందుకని ఇలాంటివి చేసి పెడుతుంటాం అనమాట. విడిగా కూడా సహజంగా మనం పాలకూర పప్పు, పాలకూర పులుసు పెడితే తినరు వాళ్ళు. అవును, ఈ బహానా వాళ్ళకి పాలకూర వెళ్తుంది.
నూనె కాగింది కదండి. ఇప్పుడు ఈ శనగలు వేయించుకుందాం. బాయిల్ అయిన తర్వాత ఎంత తుడిచినప్పటికీ మనం అందులో వేస్తే ఇంకా కొద్దిగా వాటర్ ఉంది. అంటే క్రిస్పీగా అవ్వాలి కదండి. క్రిస్పీగా అవ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత వీటిని విడిగా ఇంకో ప్లేట్లో తీసుకోవాలా. ఇప్పుడు ఇదే నూనెలో మనం పాలకూర కూడా ఫ్రై చేస్తాం. ఇంకా ఇలాంటి స్నాక్ డిషెస్ ఏం చేస్తుంటారండి వెరైటీగా మీరు? అంటే ఇంట్లో ఓన్గా ఆలోచించి పాలక్ పట్టి చేస్తుంటాను. పాలక్ పట్టి, పాలక్ పూరి, పాలక్తో చాలా ఐటమ్స్ చేయొచ్చండి. పాలక్ కిచడీ, పాలక్ కిచడీ, మూంగ్ దాల్ పాలక్ కిచడీ. అవునవును. బాయిల్ శనగలు వేసినప్పుడు ముందు కిందకి వెళ్ళిపోయాయి కదండి, తర్వాత ఫ్రై అయ్యాక పైకి వచ్చేసాయి. అప్పుడు తడి మీద ఉంటాయి కాబట్టి మునిగిపోయాయి. ఇప్పుడు తడి మీద కదా తేలిపోయాయి. అంటారా? ఒక ప్లేట్ ఇవ్వండి. ఇప్పుడు శనగల్ని ఇలా బాయిల్ చేసి తర్వాత డీప్ ఫ్రై చేసుకుని ఇప్పుడు వీటిపైన ఉప్పు కారం చల్లి ఇది కూడా ఇంకొక రకమైన స్నాక్ అలా తినచ్చు. బయట దొరికే శనగలు మిక్స్చర్ ఉంటుంది కదా, అది ఇలాగే తయారు చేస్తారేమో? ఇలాగే చేస్తారు. మీరు ఒకటే డిష్లో రెండు చూపిస్తున్నారు ఇప్పుడు. కొంచెం డిఫరెంట్ టేస్ట్, అది రెగ్యులర్ కదా. ఇప్పుడు పాలకూర వేసేద్దాం ఇందులోనే. ఇవన్నీ ఒకసారి వేస్తామా ఒక్కొక్కటి వేస్తామా? అన్నీ వేసేయచ్చు. ఇది డీప్ ఫ్రై కదా. క్రింద మన శనగలు వేస్తే అవి మళ్ళీ ఫ్రై అయిన తర్వాత పైకి వచ్చేస్తాయి కదా, ఇది అయిపోయాయి. అంటే ఇది డ్రై ఐటమ్ కదండి? డ్రై ఐటమ్ అండి. ఇప్పుడు దీన్ని పొడి చేసి అందులో వేస్తాము, చాట్ మసాలా వేస్తాము, సాల్ట్ చాట్ మసాలా వేసేసి సర్వ్ చేసేది. ఇందులో కావాలంటే ఏమైనా టమాటా ముక్కలు ఎలా వేస్తే బాగుంటుందా? స్నాక్స్ కదా, స్నాక్స్ అలా కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం లెమన్ జ్యూస్ అలా కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే అప్పుడప్పుడు తినేసేయచ్చు. ఇవి స్టోర్ చేసుకోవచ్చు. యాడ్ అవుతుంది కదా. మళ్ళీ టమాటా వేస్తే మెత్తబడిపోతాయి. ఫ్రై అయ్యాయి కదండి? ఫ్రై అయిపోయింది. ఒక ప్లేట్ ఇవ్వండి. ఇప్పుడు ఇవి విడిగా ప్లేట్లో తీసుకుని చల్లార్చి మిక్సీకి వేసేద్దాం. మిక్సీకి వేస్తే ముద్దలాగా అయిపోదా? పర్లేదు, దాన్ని పట్టించవచ్చు. ఓకే, దాన్ని పట్టించాలి కాబట్టి ముద్దలాగానే అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేయమంటారా? ఆఫ్ చేసేయండి. మిక్సీలో వేస్తామండి పాలకూరని. చాలా క్రిస్పీగా ఉంది, పట్టుకుంటే తెలుస్తుంది చప్పుడు. అంటే మిక్సీలో వేస్తే బాగా స్మూత్గా వచ్చేస్తుంది, ఆకు లేకుండా ఫైన్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పాలకూర అంటే ఇంత శనగలకి ఇంత పాలకూర క్వాంటిటీ సరిపోతుంది కదండి? సరిపోతుంది. అది కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. చాట్ మసాలా వేస్తాం కాబట్టి సాల్ట్ తక్కువ పడుతుంది. చూసి వేసుకోవాలి. కొంచెం చాట్ మసాలా ఇది బాగా కలుపుకోవాలి. ఇందులో ఎవరికైనా చెప్తే కానీ తెలియదండి, పాలకూర మనం ఫ్రై చేసి మ్యాష్ చేసి ఇందులో వేసామని కదా. చూడడానికి ఇది ఏంటంటే మసాలా లాగానే ఉంది కదా. ఇందులో ఎటువంటి మసాలా యూజ్ చేశారో అనుకుంటాం ఒకవేళ మనం బయట ఎక్కడైనా పార్టీలో తింటే.
ఫ్రైడ్ పాలక్ చిన్న రెడీ అండి. చాలా బాగుందండి. పద్మ గారు చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు మా లోకల్ కిచెన్ కి వచ్చి 2 స్పెషల్ ఐటమ్స్ నేర్పారు. ఫ్రైడ్ నూడిల్స్ విత్ హనీ, ఫ్రైడ్ పాలక్ చెన్నా. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి ఫ్రైడ్ పాలక్ చెన్నా ఎలా తయారు చేయాలో. ఈ స్నాక్ డిష్ చాలా వెరైటీగా ఉంది కదండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఫ్రైడ్ పాలక్ చెన్నా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, ఉడికించిన శనగలు, చాట్ మసాలా, ఉప్పు. ఫ్రైడ్ పాలక్ చెన్నా తయారు చేసే విధానం: ముందుగా తెల్ల శనగల్ని నీళ్లలో ఓవర్ నైట్ నానబెట్టాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ముందుగా ఈ బాయిల్డ్ శనగల్ని వేసుకుని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని విడిగా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో పాలకూర కూడా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పాలకూర ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఇప్పుడు తగినంత ఉప్పు, చాట్ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఫ్రైడ్ పాలక్ చెన్నా తయారవుతాయి. చూశారు కదండి మా ఎపిసోడ్లో ఫ్రైడ్ నూడిల్స్ విత్ హనీ, ఫ్రైడ్ పాలక్ చెన్నా తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబరు మా కింది ఈ నెంబర్కి SMS చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఎందుకు నవ్వుతావు? హీరో ఏంటి మాకు చెప్పేది ఏంటంట. సో ఇప్పటివరకు చాలా సౌమ్యంగా ఉన్నాం మీతో, చాలా సాఫ్ట్గా. ఇక ముందు అలా ఉండదు. సో మీతో నేను మెత్తగా మాట్లాడిన ఇంకా కఠినంగా ఉంటుంది. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.